ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. For he said, I have heard thee in a time accepted, and in the day of salvation have I succored thee. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవాని వలె ఉండి పౌలు భక్తుడు దేవుని పరిచర్యను కొనసాగించాడు. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని అననుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని సువార్త నిమిత్తము ఏది అభ్యంతరకరముగా కాకుండా ముందుకు సాగిపోయేవాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దేవుని సువార్తను ఏమాత్రము విడిచిపెట్టలేదు. ఆయన పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మతో, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండి దేవునిలో దేవుని కొరకు నిలువబడినవాడు పౌలు మహాశయుడు. అందుచేతనే దేవుడు పౌలు గారి మొరను ఆలకించినవాడు. ఆపద దినమందు ఆయనను ఆదుకొనినవాడు. ఏ సమయంలోనైనా సరే ఆయనకు చేయూతనందించి ఆయన కష్టములలో, నష్టములలో దేవుడే ఆయనను తోడుగా ఉండి సేవలో ముందుకు నడిపించాడు. మరి మనము ఏ విధముగా దేవుని కొరకు నిలవబడి ఉన్నాము? ఆయన సేవ విషయంలో, మన ప్రవర్తన విషయంలో ఏ విధంగా అనుసరించి జీవిస్తున్నాము? పౌలు గారికి అనేకమైన శ్రమలు. ఆయన దేవుని విషయంలో ఏ మార్పు లేదు. ఏమి శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన సేవలో మార్పు లేదు. ఆయన జీవిత విధానంలో మార్పు లేదు. ఆయనలో పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, పరిశుద్ధాత్మ, నిష్కపటమైన ప్రేమ ఇవన్నీ కలిగిన వాడు. మనము కూడా పౌలు గారి జీవితంను మన జీవితంతో ఆపాదించుకున్నట్లయితే ఆయనలో కొంచెమంతైనా సరితూగలేము. కనుక మంచి సాక్షి జీవితం కలిగి ఉండడానికి ఇక నుండి అయినా మనము ప్రయాసపడుదుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఎవరైతే ఈ వాగ్దానాన్ని వినుచున్నారో నాయన, అవును ప్రభువా, మమ్మలను మేము ఒక్కసారి పరిశీలించుకొని నాయన, పౌలు గారి జీవితంలో ఏమైతే కలిగి ఉన్నారో నాయన, ఆయనకున్న గుణగణాలు, లక్షణాలు తండ్రి ప్రభా, మాలో ఒక్కటికైనా నాయన తండ్రి ప్రభా ఆయనకి సరితూగలేము తండ్రి ప్రభా. అందుకే నాయన ఆయనకు అనుకూల సమయంలో మీరు నాయన ఆయన మొరను ఆలకించారయ్యా, ఆయన్ని రక్షించుకున్నారయ్యా. అట్టి విధంగానే తండ్రి ప్రభా మమ్మల్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు కూడా నాయన మా మొరను ఆలకించి మా సమస్యల్లో, మా ఇబ్బందుల్లో మీరే తండ్రి ప్రభా సహాయం చేసి నాయన మంచి సాక్షి జీవితం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.